బండ్లు ఓడలు అవటం, ఓడలు బండ్లు అవటం అనేది మనం బయట వింటూ ఉంటాము. సో అది బిగ్ బాస్ హౌస్ లో అది చూస్తారనమాట ఈ రోజు ఈ ఎపిసోడ్ లో. ఈ ఎపిసోడ్ లో మామూలుగా ఉండదన్నమాట, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అనమాట. అసలు ఇద్దరు అమ్మాయిలకి మామూలు ఎలివేషన్ కాదు, బీభత్సమైన ఎలివేషన్. దాంట్లో ఒకళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు, ఇంకొకళ్ళు ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తానమాట. సో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అసలు దేని వల్ల ఏంటి అనేది. ఇది ప్యూర్లీ అప్డేట్స్ అనమాట. అసలు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ ఎవరు, సో టాస్క్లు ఏం పెట్టారు, అసలు ఏం జరిగింది, గొడవలు ఎవరి వల్ల జరిగాయి, సో ఎవరు ఇప్పటి వరకు లీక్ చేయని విషయం. సో ఇప్పుడు మీకు ఇది ఎక్స్క్లూజివ్ అప్డేట్ అనమాట. అసలు ఏంటనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్ గా అందరూ ఇప్పుడు మీకు ఇప్పటి వరకు మీరు చూస్తుంటారు అప్డేట్లు. సో మన ఛానల్ కూడా అప్డేట్ చూస్తుంటారు, వేరే ఛానల్ కూడా అప్డేట్ చూస్తుంటారు, అండ్ మన ఛానల్లో పెట్టిన తర్వాత చాలా అప్డేట్లు పెడుతుంటారు. ఇది నిజం. ఎందుకంటే సో నేను పెట్టేది ఏంటంటే సంజనా గారిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. సో సంజనా గారు ఓనర్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ టెనెంట్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పాను. సో ఓనర్స్ నుంచి హరీష్ ని సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ టెనెంట్స్ నుంచి ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నారు, సృష్టి వర్మని సెలెక్ట్ చేసుకున్నారు అని నేను చెప్పాను కదా. టక్కన ఒక పేరు మర్చిపోతా ఉంటా, ఇదే ప్రాబ్లం దీనమ్మ జీవితం. ఓనర్స్ నుంచి డెమోన్ పవన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది నేను చెప్పా. సో దీని తర్వాత సంజనా గారు కొంచెంసేపు ఆగిన తర్వాత మామూలుగా కాదు, సంజనా గారు కెప్టెన్ అవుతారు. సో షీఈస్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. చాలా మందికి అర్థం కాదు, చాలా మంది అడుగుతుంది, కామెంట్స్ లో కూడా పెడుతుంది ఏంటంటే అన్న అసలు సంజనా గారిని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు కదా. సో సంజనా గారు నలుగురు సెలెక్ట్ చేసుకున్నారు కదా, సంజనా గారు కూడా కెప్టెన్సీ కంటెండర్ అయినా సంజనా గారు అసలు కెప్టెన్ ఎలా అయ్యారు, సంజనా గారిని బిగ్ బాస్ డైరెక్ట్ గా ఎందుకు సెలెక్ట్ చేశారనేది చాలా మందికి డౌట్. సో ఇక్కడ నలుగురితో కలిసి సంజనా గారు గేమ్ ఆడారంటే అసలు సంజనా గారు గేమ్ ఆడగలుగుతారా? సో ఆమెకి యాక్చువల్ గా ఆమె పర్సనాలిటీ వైజ్ అవ్వచ్చు. సో తను రీసెంట్లీ పిల్లల్ని కలిగింది కదా, సో అది సంథింగ్ అలా జరిగింది కదా. సో ఎలాగని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో, ఈ ఎపిసోడ్ లో ఇద్దరు అమ్మాయిలకి బీభత్సమైన ఎలివేషన్ పడుతుంది అని చెప్పా. సో ఆ ఇద్దరు అమ్మాయిలో ఒకరు సంజనా గారు. ఎందుకంటే హౌస్ లోకి నిన్ను రానివ్వను, నువ్వు హౌస్ లోకి రావాలంటే మా పర్మిషన్ కావాలి, నీకు హౌస్ లోకి 2 రోజులు అసలు అలౌడే లేదు అని చెప్పి ఎవరైతే కామెంట్స్ మాట్లాడారో, ఎక్సెప్ట్ కొంచెం అటు ఇటుగా హరీష్ ని కొంచెం పక్కన పెడతాం మాస్క్ మ్యాన్ ని, మిగిలిన వాళ్ళందరూ రెచ్చిపోయి ఏ విధంగా అయితే మాట్లాడారో ఆమెని. సో ఇప్పుడు తను డైరెక్ట్ గా హౌస్ లోకి కూడా కాదు, బెడ్రూమ్ లో కూడా కాదు, ఆ బెడ్రూమ్ ను దాటుకొని మాస్టర్ బెడ్రూమ్ క్యాప్టెన్సీ రూమ్ లోకి, క్యాప్టెన్ రూమ్ లోకి అడుగు పెడుతుంది. ఇది మామూలు ఎలివేషన్ కాదు, ఆమెకి బీభత్సమైన ఎలివేషన్. నిన్న మొన్న ఆమెకి బయట అబ్బా బిగ్ బాస్ సప్పగా ఉందిరా, సప్పగా ఉన్న బిగ్ బాస్ ని సమ్మగా మార్చిందిరా అన్న ఎలివేషన్ కంటే ద బెటర్ డబల్ ట్రిపుల్ ఎలివేషన్ అనమాట ఇది సంజనా గారికి. సో డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారు. మనీష్ ముఖ చిత్రం చూడాలి. నిన్న మనీష్ లోపలికి వస్తుంటే మీరు లోపలికి రావడం కలవలేదు, నేను హౌస్ ఓనర్, నేను డెసిషన్ తీసుకున్నాను ఆల్ బిహాఫ్ ఆఫ్ అన్నాడు. మనీష్ ముఖ చిత్రం చూడాలి, అసలు మామూలుగా ఉండదు. ఇది ఫస్ట్ ఎలివేషన్ అనమాట సంజనా గారికి. సెకండ్ ఎలివేషన్ ఎవరికి పడింది అనేది మీకు చెప్తా, ఎలా పడింది అనేది మీకు చెప్తా. దీని లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె బిగ్ బాస్ ఇప్పుడు క్యాప్టెన్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈమె క్యాప్టెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇదే గ్రూపులుగా మెయింటైన్ చేస్తారు బిగ్ బాస్ అంటే. మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంది, మెయింటైన్ చేయకపోవడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ గా నువ్వు డిసైడ్ అవ్వు ఎవరు లోపల ఉండాలి, ఎవరు లోపల ఉండాలి, ఎవరు బయట ఉండాలి అని నువ్వు డిసైడ్ అవ్వని చెప్పి పొరపాటున బిగ్ బాస్ సో ఈమెకు చెప్పారనుకోండి. సో కామనర్స్ లో నుంచి కొంతమందిని టెంట్ హౌస్ పంపించి టెనెంట్స్ హౌస్ లో పంపించి, టెనెంట్స్ హౌస్ లో నుంచి కొంతమందిని ఓనర్స్ లాగా మార్చొచ్చు కదా, లేకుంటే టెనెంట్స్ ని ఓనర్స్ లాగా, ఓనర్స్ ని టెనెంట్స్ లాగా కూడా మార్చొచ్చు కదా. అప్పుడు పాపం కామనర్స్ 3 పూట్ల ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్ ఏదైతే భోజనం చేస్తున్నారో నెక్స్ట్ వీక్ ఆ టెనెంట్స్ కూడా అదే భోజనం చేస్తారు. ఓనర్స్ టెనెంట్స్ గా వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా 3 పూట్ల అదే భోజనం చేయాల్సి వస్తుందేమో, అండ్ ఇదే టెనెంట్స్ వాళ్ళకి అన్నం ఉండి పెట్టాల్సి వస్తుందేమో. ఇంతకన్నా హైలైట్ ఏంటంటే ఈ రోజు ఆమె కెప్టెన్ అవుతుంది కదా, అంటే మేబీ రేపు ఎపిసోడ్ లో కెప్టెన్ కి ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ వండి పెడుతున్నారు, ఓనర్స్ కెప్టెన్ కి సేవలు చేయాల్సి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటది? కెప్టెన్ కి ఓనర్స్ మాత్రమే సేవలు చేయాలి అని చెప్తే ఎలా ఉంటుంది? అసలు మామూలుగా ఉంటుంది కదా. అసలు ఎవరైతే ఆమెను తిట్టారో, ఎవరైతే ఆమెను అరిచారో, సో బాత్రూమ్ దగ్గర అవ్వచ్చు, నిన్న గుడ్డు దగ్గర అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళే ఆమెకు చేస్తే ఎలా ఉంటుంది? బిగ్ బాస్ మామూలుగా లేదనమాట. సో ఇంత జరగడానికి ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఓకేనా? ముందు వరకు అంత అప్డేట్, ఇది నా ఎగ్జాగరేషన్. సో దీని తర్వాత ఎలా అనిపించింది కూడా చెప్పండి నా ఎగ్జాగరేషన్. దీని తర్వాత అసలు సంజనా గారు ఎలా కెప్టెన్ అయ్యారు, టాస్క్ ఏంటి? సో టాస్క్ ఏంటంటే ఐరన్ రాడ్, ఒక ఐరన్ ఉంటుంది, సో రోపు ఒక ఐరన్ రాడ్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని ఉండాలనుకుంటా, హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలని అనుకుంటున్నాను నేను ఎట్ ప్రెసెంట్. సో మీకు ప్రోమోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు సంజనా గారు అంత పెద్ద ఆ ప్రోమోలో ఆ గేమ్ ను సంజనా గారు ఆడగలుగుతారంటే ఆడలేరు. మరి ఎలా కెప్టెన్ అయ్యారు సంజనా గారు అంటే, సో బిగ్ బాస్ సంజనా గారిని డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత సంజనా గారు గేమ్ ఆడరు. సంజనా గారి బదులు ద టాస్క్ మాస్టర్ ఇన్ అగ్ని పరీక్ష శ్రీజ, దమ్ము శ్రీజ గేమ్ ఆడుద్ది, దమ్ము శ్రీజ గెలుస్తుంది, దమ్ము శ్రీజ గెలిచి
సంజనాని కెప్టెన్ చేస్తుంది. ఒక కామనర్ ఒక సెలబ్రిటీని, ఒక కామనర్ గేమ్ ఆడి గెలిచి ఒక సెలబ్రిటీని కెప్టెన్ చేస్తుంది. సో సంజనాకి ఎంత ఎలివేషన్ పడిందో దమ్ము శ్రీజాకి దానికంటే డబుల్ ట్రిపుల్ దమ్ము శ్రీజా కూడా ఎలివేషన్ పడుతుంది. అర్థమవుతుందా? బీభత్సం ఎలివేషన్ దమ్ము శ్రీజాకి. ఎందుకంటే ఇదే దమ్ము శ్రీజాని ఆ రోజు సంజన గారు, సో నేను ఆమెతో మాట్లాడు సైకో, అది బ్లూ డ్రెస్ ఉంది సైకో అని చెప్పి, నిన్న వోస్ట్ అని చెప్పి, లైక్ తన్ని ఏంటంటే సో కొన్ని మాటలు మాట్లాడారు. అండ్ ఈ అమ్మాయి కూడా కొన్ని మాటలు మాట్లాడింది, ఆమె కూడా కొన్ని మాటలు మాట్లాడింది. ఇద్దరు మధ్య కాన్ఫ్రంటేషన్ అయితే నడిచింది. సో ఇప్పుడు అలాంటిది, సో ఆమె గేమ్ ఆడలేదు కాబట్టి సో ఆమె కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకుంది. సో దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకోవడం మీద, దమ్ము శ్రీజా మీద ఆమెకి ఎంత నమ్మకం ఉంటుంది అంటే, దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకుంది అంటే ఇప్పుడు దాకా ఒక టాస్క్ కూడా బిగ్ బాస్ జరగలేదు. సో బిగ్ బాస్ ఇప్పుడు దాకా ఒక టాస్క్ కూడా పెట్టలేదు, ఒక టాస్క్ కూడా జరగలేదు, దమ్ము శ్రీజా ఒక టాస్క్ గడవలేదు. అంటే దమ్ము శ్రీజా అయినా దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు అంటే సంజన గారు అంటే అగ్ని పరీక్ష షో ఆమె చూసుంటారు. అగ్ని పరీక్ష షోలో దమ్ము శ్రీజా గారు ఏం చేస్తుంటారు చూసుంటారు, అందుకని ఆమె సెలెక్ట్ చేసుకున్నారు కదా. కామనర్స్ కి వల్ల ఏదైతే నష్టం జరిగిందో, సో ఏదైతే అవమానం లాగా జరిగిందో దానికి సంజన గారికి ఎలివేషన్ వస్తే, సంజన గారు ఎవరైతే శ్రీజాని తిట్టారో ఒక కామనర్ ని, ఆ శ్రీజ వల్ల ఏమో కెప్టెన్ అయింది. అసలు మొత్తం చూడండి కలగాపులగం బిస్మిల్లా బాత్ అయిపోయింది. అసలు ఎపిసోడ్ మామూలుగా ఉండదు, బీభత్సమైన ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు ఈ శ్రీజ వల్ల సంజన గారు కెప్టెన్ అయ్యారు అని చెప్పిన ఫస్ట్ మనమే అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టలేదు, ఇంకా ఎక్స్క్లూజివ్లీ ఫర్ మా ఛానల్ ఆడియన్స్ కోసము, మన సబ్స్క్రైబర్స్ కోసం అనమాట ఈ అప్డేట్. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఓవరాల్ గా ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ దీని మధ్యలో ఇమాన్యుయల్ వర్సెస్ మనీష్ కూడా పడింది అనమాట, చాలా గట్టిగా పడింది. మనీష్ ఓవర్ థింకింగ్ కి, సో ఇమాన్యుయల్ కొంచెం స్మార్ట్ ప్లే చేసినా కానీ మనీష్ కి నచ్చదు. అండ్ మనీష్ వర్సెస్ ప్రియా కూడా పడింది. అండ్ మనీష్ వర్సెస్ ప్రియా కంటిన్యూస్ గా నడుస్తుంది. మనీష్ కి కొంచెం లోపల అది అహం అనేది ఉందన్నమాట. దాన్ని దెబ్బ కొట్టడాలి అని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారు. నాకు ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ట్రై చేస్తారు మనీష్ కి. యాజ్ ఆఫ్ నౌ మనీష్ వర్సెస్ ఇమాన్యుయల్, మనీష్ వర్సెస్ ప్రియా నడిచింది. మనీష్ వర్సెస్ ఇమాన్యుయల్ అయితే చాలా గట్టిగా నడిచిందంట, మామూలుగా ఉండదు ఎపిసోడ్, బీభత్సంగా ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు నా మీద కొంచెం నమ్మకం వచ్చి ఉంటుంది మీకు. ఓకే, జై హింద్.